మామునూరు ఎయిర్పోర్ట్ను తానే తీసుకువచ్చానని రేవంత్ రెడ్డి చెప్పడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనన్నారు మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్. కేసీఆర్ కృషితోనే వరంగల్లో ఎయిర్పోర్టు ఏర్పాటుపై కేంద్రం ప్రకటన చేసిందని తెలిపారు. నాటి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో కేటీఆర్ సమావేశమై మాట్లాడినట్లు గుర్తు చేశారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లయింగ్ ట్రైన్ ఆర్గనైజేషన్ను మామునూరుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నగరంలో ఉన్నటువంటి మన మామునూరులో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి కేంద్ర క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి మరి నిధులు కేటాయించి అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి నిర్ణయం తీసుకున్న తరుణంలో మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పుట్టినటువంటి గులాబీ జెండా నాటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీనికి పెద్ద చరిత్ర ఉన్నది. మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టులకు కూడా దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది. ఎందుకంటే ఇది మొన్న రేవంత్ రెడ్డి వెళ్లి ఢిల్లీలో కూర్చొని మాట్లాడి సంప్రదించి నేను తీసుకొచ్చిన అని చెప్పడం అది ఓ విధంగా తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా కించపరిచే విధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తే నేను పోతేనే రామ్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, నేను పోతేనే మోడీ గారు ఒప్పుకున్నారు, అందుకే శాంక్షన్ అయిందని చెప్పి ఆయనే పత్రికా విలేకరుల ముందు మాట్లాడాడు. ఒక్కసారి మన వరంగల్ జిల్లా ఎడిషన్స్ తిరిగేసి చూడాలి. కాంగ్రెస్ నాయకులు దీని చరిత్ర మనకు అందరికీ తెలుసు. మామునూరు ఎయిర్పోర్టు ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో బ్రిటిష్ పరిపాలకులు భారత ఉపఖండంలో దాదాపు ఒక 40-50 ఎయిర్ స్ట్రిప్స్ అంటారు. కేవలము యుద్ధ విమానాలు ఇమ్మీడియట్గా వచ్చి ల్యాండ్ కావడానికి ఎయిర్ స్ట్రిప్స్ దేశవ్యాప్తంగా వేసిన దాంట్లో నాటి నిజాం ప్రభుత్వాన్ని ఒప్పించి మన వరంగల్ నగరానికి సమీపంలో ఉన్నటువంటి మామునూరు ప్రాంతంలో ఆ రోజు మరి దాన్ని నిర్మించడం జరిగింది. బడిపిల్లలుగా వరంగల్ నగరంలో చదువుకున్న వాళ్ళం అందరికి తెలుసు. ఇప్పుడే ఏరోప్లేన్ వరంగల్కి వస్తాననుకుంటారు చాలా మంది చిన్నపిల్లలు. వరంగల్కి నేను స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు వాయుదూత్ సర్వీసెస్ వచ్చేది. 12-15 మంది కూర్చునేటువంటి వాయుదూత్ కొన్ని రోజులు నడిచింది మామునూరు ఎయిర్పోర్ట్లో. 76, 77, 78 మేము అప్పుడు స్కూల్ పిల్లలం, కాలేజీలో ఇంటర్మీడియట్ చదివినప్పుడు వాయుదూత్ సర్వీస్ వచ్చేది. తిరుపతికి ఒకసారి వేసారు, హైదరాబాద్ కంటే ఒకరు ఇద్దరు ఎక్కేది, లేకపోతే ఇట్లా ఇంకా అక్కడికి బంద్ చేశారు, నడతలేదని చెప్పి బంద్ చేశారు. వాయుదూత్ సర్వీసెస్ ఉండేది. మామునూరు ఎయిర్పోర్ట్ వాజ్ ఎ ఫంక్షనల్ ఎయిర్పోర్ట్. 1980 తర్వాత దాన్ని మూతబడ్డది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం ఎన్సీసీలో ఉన్న వాళ్ళకు తెలుసు. ఎన్సీసీలో ఉన్న వాళ్ళకు మామునూరు ఎయిర్పోర్ట్ తీసుకెళ్లి గ్లైడర్స్ ఉండి విమానం నేర్పించేది. ఎయిర్పోర్ట్లో చిన్న విమానాలు ఒక పైలట్ ఉండేది. ఎన్సీసీలో ఎయిర్ ఫోర్స్ క్యాడెట్స్కి, ఎన్సీసీ క్యాడెట్స్ కూడా నేర్పించేది మామునూరు ఎయిర్పోర్ట్లో. సీకేఎం కాలేజ్ విద్యార్థులుగా, హన్మకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థిగా నాకు తెలుసు ఎన్సీసీ పిల్లలం పోయేది. ఆర్మీ, ఎన్సీసీ, ఎయిర్ ఫోర్స్ ఉండే. ఇక్కడ నేవీ లేదు కాబట్టి, సముద్రం లేదు కాబట్టి మనకు లేదు. ఆ ఇద్దరిని రిక్రూట్ చేసుకున్న వాళ్ళు కొంతమందికి అవకాశం వచ్చేది. కొంచెం దాంట్లో నైపుణ్యత ఉన్నటువంటి ఎన్సీసీ క్యాడెట్స్కి అవకాశం వచ్చేది. సో ఇది దురదృష్టవశాత్తు ఆ రోజుల్లో పెట్టే దీన్ని శ్రద్ధ పెట్టి ఉంటే కాంగ్రెస్ పార్టీ అది బతికుండే. ఈ విధంగా మరి జరిగిన దాన్ని తెలంగాణ ఉద్యమ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పాత్ర లేదు అని చిత్రీకరించడానికి
నిన్న ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. కాబట్టి ఇవాళ మీకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకంటే ఇదో మా ప్రయత్నం, ఇది మీకు గర్వంగా కూడా చెప్పుకుంటలేము. ఇది మా పార్టీ పుట్టిందే తెలంగాణ అభివృద్ధి కోసం.